Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. మా మంచి కాపరి, ప్రాణ కాపరి, నీకు స్తోత్రాలయ్యా. సర్వశక్తిమంతుడా, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. అయ్యా, మా ప్రాణము, ఆత్మ, శరీరము మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. మీ మాటలు నిత్య జీవము మాటలై ఉన్నాయి. మరణములో నుండి జీవములోనికి దాటించేవై ఉన్నాయి. అందుకే మేము నీతో సహవాసం చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నామయ్యా. నిత్య జీవాన్ని పొందుకునే దాని కొరకు, అయ్యా, జీవముతో నింపబడే దాని కొరకు మేము ఇక్కడికి వచ్చి ఉండగా మీరే కొన్ని నిమిషాలు మా అందరితో మాట్లాడమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయమని, 7వ ముద్రలో దాచబడిన సంగతులు గ్రహించే కృపివ్వండి నాయన. పరిశుద్ధాత్మ బలముగా ఇక్కడ సంచరించును గాక. మా అందరి మీద పరిశుద్ధాత్మ ఉండును గాక. సహాయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. కూర్చున్నాం. ప్రజల పోయిన వారం మనం 308వ పేరా వరకు చూసామా? మరి 7వ ముద్ర చాలా ప్రాముఖ్యమైన విషయాలు. హల్లెలూయా. మరి 7వ ముద్ర ఏమిటో
మన కాల ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త జీవితంలో ఏ విధముగా 7వ ముద్ర ఫుల్ఫిల్ లైన్లో చూపిస్తా ఉన్నాడు. 308వ పేర గుర్తించుకోనండి. 7వ వర్తమానికుడు. 7 వర్తమానికులు ఉన్నారు. మీకు తెలుసు 7 వర్తమానికులు ఎవరు? పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం మ్యాగ్నస్ బ్రహ్మాన్ గారు. ఈ 7 వర్తమానికులు. 7వ దూత నాకు ప్రత్యేకముగా కనిపిస్తున్నాడు. అలాగే ఈ 7లో 7వ వాడు, 7వ దూత నాకు ప్రత్యేకముగా కనిపిస్తున్నాడు. వారందరికంటే ఎంతగానో నన్ను ఆకర్షించుచున్నాడు. మిగతా వారి దూతల కంటే కూడా ఈ 7వ దూత ఎంతగానో నన్ను ఆకర్షించుచున్నాడు అని ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఇంతకీ 7వ దూత ఎవరో కాదు, ఆయన వాక్యపు శరీరమే. ఎందుకు వచ్చాయి 1963లో అంటే 7 దూతలు మేఘముగా ధరించుకొని వాక్యపు శరీరాలు వచ్చాయి. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు చూడండి, వారు ఈ విధముగా నిలబడి ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించవల్లని నేను మిమ్మల్ని కోరుచున్నాను. మరియు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, మరియు నేను ఆ ఇతర వాటిని గమనించుతున్నాను. మొట్టమొదట దర్శనంలో చిన్న పక్షుల గుంపు చూశారు. హల్లెలూయా. చిన్న పక్షుల గుంపు రావటం చూశారు. అవి రెక్కలన్నీయును క్రిందకు కొట్టుకొనుచున్నవి. వాటి గురించి మీకు జ్ఞాపకం ఉన్నదా అని ప్రవక్త అడుగుతున్నాడు. చిన్న పక్షుల గుంపు గురించి మీకు జ్ఞాపకం ఉన్నదా? మరియు అవన్నీ తూర్పు వైపుకు ఎగిరిపోయినవి. చిన్న పక్షుల గుంపు వచ్చినది. అవన్నీ చాలా చిన్నవి. అవన్నీ తూర్పు వైపుకి వెళ్ళిపోయాయి. తర్వాతది 2వ గుంపు వచ్చినది. ఇప్పుడు 2వ గుంపు ప్రకాశవంతమైన వర్ణములతో పెద్ద పక్షుల గుంపు. అవి పావురముల వలె సూది మొనలు ఉండు రెక్కలున్నవి. హల్లెలూయా. అవి కూడా తూర్పుకు ఎగురుచున్నవి. హల్లెలూయా. మొదటిది చిన్న పక్షుల గుంపు తూర్పుకు వెళ్ళినవి. రెండవది కూడా పెద్ద పక్షుల గుంపు వచ్చినది. అవి కూడా పావురం వల్లే ఉన్నాయి. అవి కూడా రెక్కలు కలిగి ఉన్నాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయంటే తూర్పు వైపుకే వెళ్తున్నాయి. ఇప్పుడు మొదటిది చిన్న పక్షుల గుంపేమో మొదటి ఈడ్పు. రెండవది పావురాలు కనపడ్డాయి, అది 2వ ఈడ్పు. అటు బిమ్మట తదుపరి వచ్చేది ఏంటి అంటే దూతలు వచ్చారు. 7 రెక్కల కలిగిన దూతలు వచ్చారు. మరి అదే 3వ ఈడ్పు. అంటే 63లో దిగి వచ్చిన ఆ మేఘం అనేది ఏదో కాదు కానీ 3వ ఈడ్పై ఉన్నది. అక్కడ 7 దూతలు ఉన్నారు, రెక్కల కలిగిన దూతలు. వారు కూడా తూర్పు వైపుకే వెళ్ళారు. ప్రకటన 10 మేఘముగా రావటము, ఆ మేఘములో 7 దూతలు రావటం అనేది 3వ ఈడ్కు పరిచర్య అయ్యున్నది. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? జాగ్రత్తగా పట్టుకోండి. దేవుడికి మేము కలుగునుగాక. చాలా ఇంపార్టెంట్ అయినవి. సరే, 310 వైపు తిరుగుతున్నాం. నేను సరిగ్గా అక్కడే నిలబడి ఉన్నాను. హల్లెలూయా. నేను సరిగ్గా అక్కడే నిలబడి ఉన్నాను. హల్లెలూయా. పశ్చిమాన ఆ పేరుడు వెళ్ళిపోయాను.
మరియు నేను ఈ ప్రక్కన పశ్చిమ దిక్కుగా చూచుచుంటిని. మరియు వారు వచ్చి అక్కడ నన్ను పైకి తీసుకొని పోయింది. ఆ దూతలు ప్రవక్తని పైకి తీసుకొని వెళ్ళారు. నాకు తెలియని స్థితిలో నేను వెళ్ళాను. హల్లెలూయా. మరియు వారిలో ఒకరు వచ్చుచుండగా అతను నాకు చాలా వింతగా కనిపించాడు. అతను నా ప్రక్క, నేను ఆ దూతల సమూహములో ఏ వైపు నేను వారి మధ్య ప్రవేశించానంటే ఆ వైపుగా ఎడమ వైపుగా వచ్చాను. ఎడమ వైపుగా, దానికి ప్రక్కగా అయితే ఎడమ ప్రక్క నుండి కుడి పక్కకు లెక్కించినప్పుడు అది 7వ దూతగా ఉండవలెను. హల్లెలూయా. అడ్డముగా వచ్చినప్పుడు ఇప్పుడు 7 వర్తమానికులను గుర్తించుకోండి. అంటే ఆ మేఘంలో ఎంతమంది వర్తమానికులు ఉన్నారు? 7 వర్తమానికులు ఉన్నారు. ఏంటది? 3వ ఈడ్పు యొక్క పరిచర్య. ఇంకా మీరు చూడండి, 7వ ముద్రలో మొదటి మడత. ఏంటి 7వ ముద్రలో మొదటి మడత? 7 ఉరుములు ప్రత్యక్షపరచబడటం. అంటే 7 దూతలలో నుండి 7 ఉరుములు వచ్చాయి. ఆ 7 ఉరుములను ప్రత్యక్షపరచబడినదే మొదటి మడత అయి ఉన్నది. ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. తర్వాత 311వ పేరా చెప్తున్నాడు, నేను మీకు జూనియర్ జాక్సన్ యొక్క కళలోని భావమును చెప్పిన తెల్లని రాయి యొక్క పిరమిడ్ మీకు గుర్తుందా అడుగుతున్నాడు. పాస్టర్ గారు, మరి మీరు ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? తెల్లరాయి గురించి ఎందుకు అంటే ప్రకటన 10లో 7 ఉరుములు ఉన్నాయి. ఆ 7 ఉరుములు రాయబడలేదు. రాయబడని సంగతులకు అనువాదం తీసుకురావటానికి ప్రవక్త పశ్చిమానికి వెళ్ళాడు. ఇక్కడ మీరు చూడండి, ఆ కళలో జూనియర్ జాక్సన్ యొక్క కళలో భావమును చెప్పిన తెల్లని రాయి యొక్క పిరమిడ్ మీకు గుర్తున్నదా? సంఘం చెప్పుచున్నది ఆమేన్ అని. గుర్తించుకోండి, నేను వెళ్ళిన రాత్రి, హల్లెలూయా, నేను వెళ్ళిన రాత్రి మరియు నేను అక్కడ 6 కళలు వచ్చినాయి. 7వదేంటి? దర్శనం. మొత్తం ఎన్ని కళలు వచ్చాయి? 6 కళలు వచ్చెను. మరియు వాటిలో ప్రతి ఒక్కటి అదే కార్యమునకు సంబంధించినది. ఈ ప్రతి ఒక్కటి కూడా 7వ దానికి సంబంధించినదై ఉన్నది. ఆ 6 కళలు కూడా ఒకే దాన్ని సూచిస్తా ఉన్నాయి. పిమ్మట దర్శనము ప్రారంభమైనది. ఏంటి? 7వదే దర్శనమై ఉన్నది. 6 కళలు వచ్చాయి, 7వది దర్శనమై ఉన్నది. అయ్యలారా, ఇదే నా సమయం వర్తమానం మీరు చదవండి. ఈ కళల గురించి అక్కడ మీకు వివరంగా రాయబడి ఉంటది. హల్లెలూయా. ఈ దర్శనము గురించి కూడా రాయబడి ఉంటది. పిమ్మట దర్శనము ప్రారంభమైనది మరియు నన్ను పశ్చిమాలకు పంపి ఉన్నవి. ఇప్పుడు ప్రవక్త ఎక్కడికి వెళ్తున్నాడు? పశ్చిమమునకు. మరియు జూనియర్ అతను గమనించుచుండగా గమనించింది ఎంత పరిపూర్ణంగా ఉన్నదో చూడండి. ఇప్పుడు నేను ఈ కృపను దీనంతటికి గంధకర్త అయిన యేసుపై ఉంచుటకు ప్రయత్నించుచున్నప్పుడు జనులైన మీరు దానిని గుర్తించదరని నేను నిరీక్షించుతున్నాను. హల్లెలూయా. ఈ కృపను, ఈ బయలుపరచబడిన ఈ వర్తమానమును, హల్లెలూయా, ఈ కృపను దీనంతటికి గ్రంథకర్త ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే. ఆయనపై ఉంచుటకు ప్రయత్నించుతున్నప్పుడు జనులైన మీరు దాన్ని గుర్తించదరని నేను నిరీక్షిస్తున్నాను అంటున్నాను. మరియు నమ్ముచున్నాను. ఒకే ఒక కార్యం ఏదనగా, మీ యొక్క జీవితంలో నేను ముందెన్నడూ ఈ విధముగా మాట్లాడటం మీరు వినలేదు. మీ యొక్క జీవితంలో ముందెన్నడూ ఈ విధముగా మాట్లాడటం అనేది మీరు వినలేదు. అయితే కారణము ఈ గడియ సమీపించినది.
హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఇక్కడ ప్రత్యేకత ఏమై ఉన్నది? ఆమేన్. ఇది సెవెంత్ సీల్ అయి ఉన్నది, ఆమేన్. 7వ ముద్ర అయి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మీ లోపల ఉన్న సందేహాలను నిశ్చయముగా నేను పారద్రోలవలెను. నేను మరలా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవచ్చున్నాను. నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో నాకు తెలియదు. నేను ఇంకా ఇతర స్థలాల్లో సువార్త ప్రకటించవలెను. అయితే ఇప్పుడు ప్రజల పట్టుకుంటున్నారా అండి? ఆమేన్. మీరు చూడండి, ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. ఆ యొక్క తెల్ల రాతిని గుర్చిన అనువాదం తీసుకొని రావడానికి ప్రవక్త వెళ్ళి ఉన్నారు. ఆమేన్. 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను తీసుకొని రావడానికి ప్రవక్త వెళ్ళి ఉన్నారు. ఆమేన్. ఆ మొదటి మడతను విప్పటానికి ప్రవక్త వెళ్ళి ఉన్నారు. ఆమేన్. ఆ మొదటి మడతలో ఉన్న విషయాలు ఏమై ఉన్నాయో సంఘానికి తెలియజెప్పడానికి ప్రవక్త వెళ్ళి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటి మడత 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. ఇంకా అంటున్నాను, ఇటువంటి పిచ్చి మాటలు చాలా ఇంతవరకు విన్నాము అని మీరు అనొచ్చు. ఏమిటో నాకు తెలియదు, నేను ఏ వ్యక్తికి తీర్పు తీర్చను. మరి ప్రజలు నన్ను ఏమంటారంటే పిచ్చి మాటలుగా వీటిని భావిస్తారు. ఇక మీరు దాన్ని త్రోసేస్తారని ప్రవక్త చెప్తా ఉన్నారు. ఈ రోజు చూడండి, 63లో వచ్చిన మేఘము గురించి, ఆ వర్తమానము గురించి, ఆ ఉరుముల గురించి అందరూ కూడా అది విశేషమైనదిగా భావిస్తున్నారా, లేక దాన్ని త్రోసేస్తున్నారా అండి? హల్లెలూయా. అది ఏదో ఒక సింపుల్ గా తీసేస్తున్నారు, కానీ అది రాయబడని విషయాలను గూర్చి, ఆ 3వ ఈటును గూర్చి రెవల్యూషన్ అయి ఉన్నది, ప్రత్యక్షత అయి ఉన్నది, సెవెంత్ సీల్ అయి ఉన్నది. అది ఏదో ఒక చాలా పగమంచి అంటున్నారు, లేకపోతే ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు, క్లోజ్ చేస్తున్నారు. హల్లెలూయా. కానీ అది నీ శరీరాన్ని మార్చేదై ఉన్నది, నిన్ను ఎత్తబాటుకు తీసుకెళ్లేదై ఉన్నది, గడియ వాక్యమై ఉన్నది. ప్రకటన 10, ప్రకటన 10 అనేది ఈ గడియ వాక్యం, ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం, మన దేహాలను మార్చే వర్తమానం, మనల్ని రూపాంతరపరిచే వర్తమానం. ఈ ప్రకటన 10 అనేది ఓన్లీ అన్ని జనులైన మనకే కాదు, అది యూదులకు కూడా. ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఆ వర్తమానం వాళ్ళ దగ్గరికి వెళతది. అది ప్రవచన సారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడో చూడండి, నేను దేవునికి నా కొరకు జవాబు చెప్పుకోవలసి ఉన్నాను, కానీ ఇన్ని సంవత్సరాల్లో నేను ప్రభు యొక్క నామములో చెప్పినది ఏదైనా కానీ ఒక్కటైనా సరిగ్గా లేని దానిని ఎన్నడైనా మీకు చెప్పానా? ప్రవక్త ప్రభు యొక్క నామములో చెప్పిన ఏదైనా ఒక్కటైనా సరిగ్గా లేని దాన్ని ఎప్పుడైనా చెప్పానా అంటున్నారు. సంఘం చెబుతున్నది లేదయ్యా అని. ఎవరు నేను ఆ విధముగా తప్పైన కార్యాలు చెప్పినానని చెప్పలేరు. ఎందుకనగా నేను ఎల్లప్పుడూ ఆయన ఏమైతే చెప్పినో దానినే మీకు చెప్తాను. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే 7వ ముద్ర గురించి కూడా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా సత్యమని మీకు చూపించుచు మరియు దానిని నిర్ధారణ చెయ్యలేయండి. ఇప్పుడు గుర్తించుకోండి, మీలో ఆత్మ సంబంధి గాని లేక ప్రవక్త గాని చెప్పుకొనుచున్న వాడు ఉన్నట్లయితే ప్రభు అయిన నేను దర్శనముల ద్వారా అతనితో మాట్లాడి కళల ద్వారా నన్ను నేను అతనికి బయలుపరుచుకుంటాను. ఎవరికి? లోకంలో ఉన్న అందరికీ కాదు. అయ్యా నేను సంఘానికి వస్తున్నాడు, దేవుడు నాకెందుకు కనపడడు, లేక నాకెందుకు బయలుపరుచుకోడు. ఆత్మ సంబంధం అవ్వాలి, ప్రవక్త అయినా అవ్వాలి. ప్రవక్తకి దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు, ఆత్మ సంబంధి అయినా గాని దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు. అంటే దేవుడు
కలుసుకునే ఉత్తమమైన మార్గం ఏమిటయ్యా అంటే నీవు ఆత్మ సంబంధిగా ఉండటం. నువ్వు ప్రవక్తగా పుట్టి ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రవక్తగా పుట్టలేకపోతే నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నట్లయితే నువ్వు ఆత్మ సంబంధిగా అయి ఉండాలి. నువ్వు ఒక ఆత్మ సంబంధం అయినట్లయితే ఈ సంగతులు దేవుడు నీకు బయలుపరుస్తాడు అంటున్నాడు. నేను అతనికి ప్రత్యక్షపరుచుకుంటానంటున్నాడు. నేను అతనికి బయలుపరుచుకుంటానంటున్నాడు. అది థియాలజీ ద్వారా కాదది, బైబిల్ ట్రైనింగ్ ద్వారా వచ్చేది కాదది, ఒక పాస్టర్ ద్వారా వచ్చేది కాదది. దేవుడే వ్యక్తిగతముగా తనని తానుగా ఆ వ్యక్తికి విజిటింగ్ చేస్తానంటున్నాడు, దర్శిస్తానంటున్నాడు. అబ్రహాము గుడారాన్ని దర్శించినట్లుగా నీ గుడారాన్ని కూడా దేవుడు దర్శిస్తానంటున్నాడు. నీ గుడారాన్ని కూడా దేవుడు దర్శిస్తానంటున్నాడు. మరి నువ్వేం కావాలి? ఆత్మ సంబంధం అవ్వాలి, లేక ఒక ప్రవక్తగా అయినా జన్మించి ఉండాలి. నువ్వు ప్రవక్తగా కాకపోతే ఆత్మ సంబంధికైనా ఉండాలి. నువ్వు రెండు కాకపోతే దేవుడు నీకు బయలుపరుచుకోడు. నీకు దేవుడు గురించిన బయలుపాటు రాదు. నీకు దేవుడు బయలుపరుచుకోవాలి అంటే ఈ రెండిటిలో నువ్వు ఏదో ఒకటి అయి ఉండాలి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అయ్యా నేను గుడికి వెళ్తున్నాను, నేను మంచి కార్యాలు చేస్తున్నాను, నాకెందుకు కనబడడు. రైతులా, నువ్వు ఆత్మ సంబంధిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధిగా లేకుండా దేవుడు నిన్ను దర్శించడు. హల్లెలూయా. ఆస్తి అంత బేదలకు ఇచ్చిన, కాల్చబడుటకు నీ శరీరాన్ని అప్పగించిన ప్రేమ లేకపోతే వ్యర్థుడవు. ఏంటి, నా ఆస్తి అంతా పంచించాను కదా, అయినా దేవుడు కనబడడా? నీ కాల్చబడుటకు నీ శరీరాన్ని కూడా అప్పగించినా గానీ కనబడడు. హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధం అయి ఉండాలి. నువ్వు ఆత్మ సంబంధం అయి ఉండాలి సంగతులు గ్రహించడానికి. అందుకే ఇక్కడ అంటున్నాడు హల్లెలూయా. కళల ద్వారా గాని దర్శనముల ద్వారా గాని అతనితో మాట్లాడి హల్లెలూయా అతనికి నన్ను నేను బయలుపరుచుకుంటాను అంటున్నాడు. కళలకు అర్థం చెప్పుట అనేది అదియే. యేసేపు అతడు ఒక ఆత్మ సంబంధి అయి ఉన్నాడు. హల్లెలూయా. అతడు ప్రవక్త అయి ఉన్నాడు. అతడికి కళలు వచ్చినాయి, దాని భావము చెప్పగలిగాడు. రాజుగారు కన్నా కళలకు కూడా భావం చెప్పాడు. ఆత్మ సంబంధి కాబట్టి, అతడు ప్రవక్త కాబట్టి యేసేపు అతను కళల భావమును చెప్పగలడు, మరి దర్శనాలు కూడా చూచును. రాజుకు ఏదైతే వచ్చినదో కళ దాన్ని దర్శనంలో చూశాడు. హల్లెలూయా. దర్శనమును కూడా చూచును. మీకు తెలుసా, దాని రాజు నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కళ రాజు మర్చిపోయాడు. కానీ అదే కళని దర్శనములో దానియేలు చూశాడు. చూడలేదా అండి? దానియేలు చూశాడు. అది మహిమ కలగనగా. ఇక్కడ చూడండి, యేసేపు అతను కళల భావమును చెప్పగలడు, మరి దర్శనాలు చూచుడు. అది సత్యమేనా? సంఘం చెప్పుచున్నది ఆమేన్. మరి మన కాల ప్రవక్త కూడా కళలో వివరణ చెప్పాడా? దర్శనాలు చూశాడా? మన కాల ప్రవక్త కూడా చూశాడు. ఇప్పుడు 6 కళల గురించి వివరణ మన కాల ప్రవక్త చెప్పాడు. 7వది ఏమై ఉన్నది? దర్శనమై ఉన్నది. ఈ 7 దేని గురించి మాట్లాడుతున్నాయి? ప్రకటన 10 గురించి మాట్లాడుతున్నాయి. ఏంటవి? ఈ కాలపు వర్తమానము గురించి మాట్లాడుతున్నాయి. అంటే బైబిల్ అంతా దేని కొరకైతే ఎదురు చూస్తుందో, అందరూ కూడా ఎవరి కొరకైతే ఎదురు చూస్తా ఉన్నారో ఆ ప్రాముఖ్యమైన కార్యము కొరకు సృష్టి యావత్తు దేని కొరకైతే ఎదురు చూస్తుందో
ఒక దర్శనాన్ని ఇచ్చారు. బైబిల్ మొత్తము ప్రకటన 10 వైపుకే చూస్తా ఉన్నది. అందరూ మా విమోచన అంతా కూడా అక్కడే ఉన్నది. చివరి గుంపు లేకుండా మేము సంపూర్ణము కాలేము అని పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది. వారు లేకుండా మేము పరిపూర్ణులము కాము అంటున్నారు. ఎవరు వారు? చివరి గుంపై ఉన్నారు. ఎత్తబడే గుంపై ఉన్నారు. ప్రకటన 10లో చూసే ఆ గుంపై ఉన్నారు. ప్రకటన 10 గురించి దివ్యమైన వాక్యాన్ని కలుసుకున్న గుంపై ఉన్నారు. ఎవ్వరికి లేని భాగ్యాన్ని మరి చివరి కాలంలో ఒక స్పెషల్ పీపుల్ కి, ఒక ప్రత్యేకమైన జనులకి ప్రకటన 10 గురించిన బయలుపాట అనుగ్రహిస్తున్నాడు. అది 7వ ముద్ర. ఏంటి అది? నీ జీవితము యథావాదు. సృష్టి యావత్తు విమోచన. సంఘము యొక్క యథావాదు విడుదల. సంఘమునికి కూడా విడుదల. పాస్టర్ గారు, సంఘము విమోచించబడటానికి విమోచకుడు వచ్చి ఉన్నారు. విమోచకుడు పరలోకము నుండి భూమి మీదకి వచ్చి ఉన్నారు. మీరు చూస్తున్నారా అండి? యాకోబులో భక్తిహీనతను తీసి అదే ఆ లేఖనం ఒకసారి చదువుతారమ్మా. పరిశుద్ధ గ్రంథం రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి తీయండమ్మా. అమ్మా, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? 7వ ముద్ర. 7వ ముద్ర మీరు చూడండి. 7వ సంఘకాలం దగ్గర ఉందా? 7వ ముద్ర అనేది 7వ సంఘకాలం దగ్గర ఉందా? ఉందా లేదా? ఉంది. 7వ ముద్ర అనేది 7వ బోర దగ్గర ఉందా? 7వ ముద్ర అనేది 7వ ముద్ర దగ్గర ఉందా? 7వ ముద్ర అనేది 7వ పాత్ర దగ్గర ఉందా? 7వ ముద్ర అనేది సతమతం అవుతున్న ప్రపంచం యొక్క ముగింపు దగ్గర ఉందా? హెర్మగెద్దెన్ యుద్ధం దగ్గర 7వ ముద్ర ఉందా? 7వ ముద్ర అనేది 1000 ఏళ్ల పాలనలోకి నడిపించేదై ఉన్నదా? ఇప్పుడు ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో 7వ ముద్ర అనేది 7వ బూర కింద ఉన్నదాన్ని మాట్లాడుతున్నారు. అంటే 7వ బూర కింద యూదులకి ఏం జరుగుతుందో 7వ ముద్ర కింద అన్యజనులైన వధువుకి అదే కార్యం జరుగుతున్నది. హల్లెలూయా. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అమ్మా 25 అంట. 25 అందరూ చూడమ్మా. సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఏంటది? అది మర్మం. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నాడు. మొదటి సంఘకాలపు దూత మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఈ మర్మము మీకు కోరుచున్నాను. ఆ మర్మం ఏమిటంటే అన్యజనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు అంటే అన్యజనుల ప్రవేశము అని ఎక్కడికి? అన్యజనుల ప్రవేశము అంటే అన్యజనులు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఎట్ల బాటలోకి వెళ్ళబోతున్నారు. అన్యజనుల ప్రవేశం ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి. అంటే సంపూర్ణమయ్యే గడియల్లోనైనా మనం జీవిస్తుంది. ఆ చివరి కాలపు చివరి స్వరమేనా మనం? చివరి గడియ స్వరము ఎవరంటే అన్యజనుల కాలములో చివరిగా పిలువబడిన మనమే. మనమే చివరి కాలపు చివరి స్వరమై ఉన్నాం. మనమే దేవుడి స్వరమై ఉన్నాం. మనమే వాయిస్ ఆఫ్ గాడ్ అయి ఉన్నాం. ప్రవక్త ఎలా దేవుడి నోరై ఉన్నాం.
విషయాలు పట్టుకుంటున్నారా? కొంచెం ముందుకు చూద్దామా? అన్యజనుల ప్రవేశము అన్యజనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. అంటే ఇశ్రాయేల్ కఠిన మనసు ఎప్పుడు దాకుండింది? అన్యజనుల ప్రవేశం సంపూర్ణమయ్యేదాకా ఇశ్రాయేలుకి కొంత మటుకు కఠిన మనసు ఉంటది. తర్వాత కఠిన మనసు ఏమవుతుంది? తీసేయబడుతుంది. అందుకే ఏమంటున్నాడు చూడండి, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు సియోనులో నుండి, సియోను ఎవరు? అన్ని జనుల్లో ఉన్న వధువు. ప్రవేశం సంపూర్ణమైంది. ఎంతమందికి వెళ్ళిపోయినది? ఇప్పుడు పరలోకంలో ఉన్నది, అక్కడ విందులో ఉన్నది. అక్కడ నుండి సియోనులో నుండి విమోచకుడు వస్తున్నాడు తిరిగి. ఎక్కడికి వస్తున్నాడు? 1,44,000 మంది. అంటే యాకోబు దగ్గరికి అంటున్నాడు చూడండి. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. 7వ బూర కింద యాకోబులో భక్తిహీనత తొలగించడానికి విమోచకుడు వచ్చినట్లయితే, 7వ బూర కింద విమోచకుడు వాళ్ళ దగ్గరికి వచ్చినట్లయితే, 7వ ముద్ర కింద ప్రకటన 10లో విమోచకుడు వచ్చాడా? మన భక్తిహీనత తీసేయడానికి, మన యొక్క పాపమును తీసేయడానికి, మన తిరుగువాడును మార్పడానికి ఆ యొక్క విమోచకుడు సియోనులోకి వచ్చాడు. భక్తిహీనత తీసేయడానికి, పాపాన్ని నివారణ చేయడానికి, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడా? ఈ మూడు ఎప్పుడు జరుగుతాయో అప్పుడు 4వ కార్యం యుగాంతము వరకుండునటి నీతి పాపము ఉన్నప్పుడు బయలుపరచబడదు. పాపము తీసివేయబడిన తర్వాత 4వ స్టెప్, 4వ కార్యం అప్పుడు జరుగుతుంది. నీ జీవితంలో పాపం తీసేయబడింది అనుకో, నీ జీవితంలో తిరుగుబాటు మాన్పబడిందనుకో, నీ జీవితంలో దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం జరిగినదనుకో, అప్పుడు నీకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ నీతి బయలుపరచబడుతుంది. హల్లెలూయా. 5వ కార్యము దర్శనము, ప్రవచనము, ముద్రించుట. 6వ కార్యము అతి పరిశుద్ధ స్థలం, అభిషేకం. ఈ 6వ కార్యం ఎప్పుడు జరుగుతుందో? వధువు మీద ఒత్తిడి వచ్చినప్పుడు. అతి పరిశుద్ధ స్థలం ఎవరో తెలుసా? వధువు. అంటే వధువు మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు, అంటే ఈ యొక్క వర్తమానం మీదకి ఒత్తిడి వస్తున్నప్పుడు, అప్పుడు 3వ ఏడుపు పరిచర్య గమనించాలి. పట్టుకుంటున్నారా? ప్రవక్త జీవితం దగ్గరికి వద్దామా? హల్లెలూయా. అమ్మా, ఇక్కడ మీరు చూసారా ఎన్నో పేర? 318. ఇప్పుడు దీన్ని గుర్తించుకోండి. జూనియర్ జాక్సన్ ఒక పెద్ద పిరమిడ్, ఇదేనమ్మా, అదే కదా? ఇప్పుడు దీన్ని గమనించండి. ఇది జరిగినప్పుడు జూనియర్ జాక్సన్ ఒక పెద్ద పిరమిడ్ ఉన్న ఒక పొలంలో నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. జూనియర్ జాక్సన్ ఒక పిరమిడ్ ఉన్న పొలంలో నిలబడ్డాడు. పాస్టర్ గారు, ఎందుకు జూనియర్ జాక్సన్ కళ తీసుకొస్తున్నావు? హల్లెలూయా. జూనియర్ జాక్సన్ యొక్క కళలో ఏం చూపబడినది? మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఈ కళను పట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? 7th సీల్.
ఏంటి ఈ కళకి 7వ ముద్రకి సంబంధం సంబంధమున్నది. ఉందా? Amen. ఉంది. Yes, sir. ప్రతి కళకి 6 కళలు Amen. అన్ని కూడా ఒకదాని వైపే చూస్తున్నాయి. Amen. 7వ దాని వైపు. Amen. ఆ 7వది దర్శనమై ఉన్నది. Amen. అది ఏంటి ప్రవర్తని పశ్చిమానికి నడిపిస్తా ఉన్నది. Amen. పశ్చిమాన ఒక పెద్ద పేరుడు జరిగినది. Amen. 7 దూతలు మేఘముగా వచ్చారు. అక్కడికి ప్రవక్తని తీసుకొని వెళ్ళారు. ఆ కార్యము గురించే మాట్లాడుతా ఉన్నది. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా పట్టుకున్నాం. జూనియర్ జాక్సన్ ఒక పెద్ద పిరమిడ్ ఉన్న ఒక పొలంలో నిలబడి ఉన్నాడు. మరియు ఆ బండలపై ఏదో వ్రాయబడి ఉండేను. ఏం రాయబడి? అక్కడ బండ మీద రాయబడినది. రాయబడిన వాక్యం. బండ ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తు. ఆమేన్. యేసుక్రీస్తు. ఆమేన్. అంటే రాయబడిన వాక్యానికి అనువాదం చెప్తున్నాడు ఆమేన్. ప్రవక్త. ఆమేన్. ప్రజలు హల్లెలూయా. చాలా వదిలేశారు. బైబిల్లో ఉన్న మర్మాలు చాలా వదిలిపెట్టేశారు. ఆమేన్. వాటన్నిటికీ అనువాదం చెప్తున్నారు. మీకు తెలీదా 7వ దూత భూమి మీద ఉన్నప్పుడు సమస్త మర్మములు కూడా సమాప్తం అవ్వాలని? ఆమేన్. ఇప్పుడు 7వ దూత పరిచర్య మర్మములను సమాప్తం చేసేది కాదా? ఆమేన్. అంటే అందరూ దాన్ని వదిలిపెట్టుకుంటే ఎల్లుని అన్ని కూడా ముగించే పరిచర్య 7వ దూతదై ఉన్నది. ఆమేన్. అంటే సంపూర్ణమైన వెలుగొచ్చిన కాలం ఇదే అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటున్నాడు చూడండి. ఆ బండపై ఏదో వ్రాయబడి ఉండెను మరియు నేను దానిని జనులకు బయలుపరచుచుంటిని. ఎవరు? ప్రవక్త. జూనియర్ జాక్సన్ చూస్తున్నాడు. అక్కడ బండ మీద రాత ఉంది. ఆ రాత ప్రవక్త ఏం చేస్తున్నాడు? వివరిస్తున్నాడు. ఎవరికి? అక్కడ ఉన్న జనులకి. జనులెవరు? సంఘమై ఉన్నది. సంఘానికి ఆ రాత గురించిన వివరణ ఏమై ఉన్నదో బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరుడు జూనియర్ జాక్సన్ చెప్పుచున్నారు. అది సరియేనా? ఆమేన్. ఇంచుమించు 1 సంవత్సరానికి ముందు అది జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ తర్వాత కార్యం గమనించండి. హల్లెలూయా. హల్లెలూయా. అది జరిగినది. ఆ తర్వాత కార్యం గమనించండి. నేను ఒక విధమైన ఇనుప గడ్డపారను తీసుకొని దానిని విరిచి తిని. ఆ కొండనా భాష గారు? ఆ కొండని పైకప్పును విరిచాడు. ఇనుప గడ్డపార. ఎవరు విరిచినది? ప్రవక్త అయి ఉన్నాడు. వివరించింది ఎవరు? ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క విరిచినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఒక గడ్డపారను తీసుకొని ఇనుప గడ్డపారను తీసుకొని మరియు దానిని విరిచితిని. మరి దాని లోపల దానిపై ఏమీ రాయబడని తెల్లని బండ ఉండెను. ఏమి రాయబడాల? తెల్లని బండ ఒకటి ఉంది. హల్లెలూయా. మరియు ఆ సమయమున నేను పశ్చిమానికి వెళ్ళుటకు ప్రారంభించితిని. ప్రవక్త చెప్తున్నాడు, పశ్చిమానికి వెళ్ళుటకు ప్రారంభించితిని. మరియు నేను వారికి అందరికీ చెప్పి తిని, పశ్చిమమునకు వెళ్ళొద్దు, మీరెవ్వరు వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడే ఉండి మరియు నేను తిరిగి వచ్చు వరకు దీని వైపే చూస్తూ ఉండండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. ఈ వర్తమానము వైపే, ఈ వాక్యము వైపే మీరు చూస్తూ ఉండండి. మీరు ఇక్కడే ఉండండి. రూతుతో చెప్పలా? వేరొక పొలంలోకి అవునా కదా? ప్రవక్త కూడా అదే చెబుతున్నాడు ఇక్కడ. మీరు ఈ వ్రాత దగ్గరే ఉండండి. దీని దగ్గరే మీరు ఉండండి. ఈ వర్తమానం దగ్గరే ఉండండి. మీరు కనిపెడదా ఉండండి. ప్రజలా నేను వెళ్ళి మరలా వస్తాను. హల్లెలూయా. చాలా మంది ఓపిక లేని వాళ్ళందరూ, సహనము లేని వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. సహనం ఉండాలి. మీకు తెలుసా? పరిపూర్ణ మానవుని స్వరూపంలో కూడా
సహనం అనేది ఉందా? ఆమేన్. ఆ సహనం చాలా మందికి ఉండదు. ఏమాన్. వాక్యము పట్ల సహనం అనేది చాలా మందికి ఉండదు. ఆమేన్. ప్రవక్త చెబుతున్నాడంటే అక్కడ ఖచ్చితంగా ప్రవక్త ఏమైతే చెబుతున్నాడో దాని పట్ల నమ్మకంగా జీవించాలి, ఆమేన్. సహనము కలిగి ఉండాలి. ఆమేన్. కానీ చాలా మంది ప్రవక్త వెళ్ళిపోవటం ప్రారంభించారు. హల్లెలూయా. ఈ రోజు వాక్యము పట్ల నమ్మకంగా ఉండాల్సింది చాలా మంది ఉండకలేకపోవడానికి కారణం అదే. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారు, ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. ఏమంటున్నారో జాగ్రత్తగా చూడండి. దీని వైపే చూస్తూ ఉండండి. ప్రవక్త అంటున్నారు చూడండి ఇక్కడ, దీని వైపే చూస్తూ ఉండండి అని నేను చెప్పాను. పేరుడు కొరకు పశ్చిమానికి వెళ్ళాను. పరిశుద్ధాత్మ ఈ రాయబడని వాక్యము యొక్క భావమును తెలపగా తూర్పుకు మరలా తిరిగి వచ్చాను. ఏమాన్. ఏది రాయబడని వాక్యం? అయ్యే 7 ఉరుములు. ఆమేన్. మీకు అక్కడ ఉన్నాయి కదా, ప్రకటన 10లో 7 ఉరుముల గురించి యోహాను రాయబోతుంటే రాయొద్దు అన్నాడు. ఆమేన్. ఆ రాయబడని యొక్క భావాన్ని తెలుసుకోవడానికి ప్రవక్త పశ్చిమానికి వెళ్ళాడు. ఆమేన్. ఆ యొక్క తెలుసుకొని మరలా ప్రవక్త సంఘం దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా? ఏమాన్. అదే అంటున్నారు. పశ్చిమానికి వెళ్ళాను. పరిశుద్ధాత్మ ఈ రాయబడిన వాక్యం యొక్క భావం తెలపగా తూర్పుకు మరలా తిరిగి వచ్చాను. ఇప్పుడు ఇది ఖచ్చితంగా పరిపూర్ణంగా సర్వోన్నతుడకు దేవుడు కాని ఎడల అదేమిటో మీరు తెలుసుకోవాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. సర్వోన్నతుడకు దేవుడే సార్. అది సర్వోన్నతుడైన దేవుడే. అది క్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎవరో కాదు, ఆయనే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్త ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూసారా అండి? ఆమేన్. అంటే ప్రవక్త జీవితంలో 7th సీల్ జరిగిందా? ఆమేన్. 7వ ముద్ర జరిగిందా? ఏమాన్. ఆ ఉరుములు బయలుపరచబడ్డాయా? ఆమేన్. రాయబడిన దాని గురించి వెళ్ళాడా ప్రవక్త? ఆమేన్. ఆ 7 ముద్రల్లో మొదటి మడత విప్పబడినదా? ఆమేన్. ఆ 7వ ముద్రలో మొదటి మడత విప్పబడినదా? ఆమేన్. ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటారు అనుకుంటున్నాను. ఆమేన్. స్నేహితులారా, నేను ఎందుకొరకు దీన్ని చెప్పుటకు ప్రయత్నించుతున్నాను? మనం చివరి కాలంలో ఉన్నామని మీకు చూపించుటకే. ఆమేన్. ఇప్పుడు ఇతర కార్యాలు సరిగ్గా వాక్య ప్రకారం ఖచ్చితంగా ఉన్నాయా కదా? ఇది కూడా వాక్య ప్రకారంగానే ఉన్నది. ఆమేన్. నేను ఇప్పటిదాకా చెప్పినది ప్రతిదీ కూడా వాక్య ప్రకారంగా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా వాక్య ప్రకారంగానే ఉన్నది. ఏమాన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇక్కడ ఉన్నాం స్నేహితులారా, మనం అంత్యకాలం అంతా ఉన్నాం. ఆమేన్. ప్రవక్త అంటున్నారు చూడండి, చాలా త్వరలో సమయం గతించును. ఆమేన్. ఎంత త్వరగా గతిస్తుందో చూడండి. లక్షల కొలది జనులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఆమేన్. వందలు కాదు, వేలు కాదు, లక్షల కొలది జనులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటారు. లక్షల కొలది జనులు ఇప్పుడు వారు రక్షించబడి ఉన్నామని అనుకుంటున్నారు. వారు అణు ఆయుధమునకు మేతగా మారబోతున్నారు. ఆమేన్. ఈ లక్షల కొలది జనులని ప్రవక్త చెబుతున్నాడే, వీళ్ళు బయట ఉన్నవారు కాదు, రక్షించబడ్డామని అనుకుంటున్న జనులు. ఆమేన్. పట్టుకుంటున్నారా? హిందువులు కాదు, ముస్లింస్ కాదు, దేని మతస్థులు, వేరే మతస్థులు కాదు, క్రైస్తవంలో రక్షించబడ్డామని, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డామని భ్రమలో ఉండి బ్రతుకుతున్నవారు. దేనికి అణు ఆయుధముగా వెళ్ళబోతున్నారు? దేనికండి? 3వ ప్రపంచ యుద్ధములో అణు ఆయుధముగా లక్షల కొలది జనులు అణు ఆయుధమునకు మేతగా వెళ్ళబోతున్నారు. ఇది నేను చెప్పలేదు, ప్రవక్తే చెప్పాడు.
మీరు ఏమైనా ప్రశ్నించాలంటే ప్రవర్తన ప్రశ్నించుకోండి. నమ్మంగా పాస్టర్ గారు ఫిల్ట్రేషన్ అంత స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ. Yes, amen. ఎలా ఉందో చూడండి ఫిల్ట్రేషన్. హల్లెలూయా. Hallelujah. లక్షల కొలది జనులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటారు. లక్షల కొలది జనులు ఇప్పుడు వారు రక్షించబడ్డామా అని అనుకుంటున్నారు. వారు అణు యుగమునకు మేతగా మారెదరు. మనం చివరి యుగములో జీవించుచున్నాము. Amen. ఫైనల్ చివరి యుగములో జీవిస్తున్నాం. ఆమేన్. సర్వోన్నతుడగు దేవుని యొక్క కృప వలన ఆమేన్. ఆయన జనులకు ఆయన చేయు సహాయము ద్వారా త్వరలో ప్రత్యక్షము కానున్న క్రీస్తు కొరకు వారు ఎదురు చూచెదరు కాక. ఎంతకాలం సహోదర బ్రహ్మం? ఒకవేళ 20 సంవత్సరాలు కావచ్చు, ఒకవేళ 50 సంవత్సరాలు కావచ్చు, ఒకవేళ 100 సంవత్సరాలు ఉండొచ్చు, నాకు తెలియదు అది. మరి ఒకవేళ ఉదయమే రావచ్చు, ఒకవేళ రాత్రి ఉండొచ్చు, నాకు తెలియదు అది. ఎవరైనా వారికి తెలుసు అని చెప్పిన ఎడల వారు తప్పితస్తులై ఉన్నారు. ఆ ఎత్తబడే గడియ Amen. చూసారా? వారికి తెలియదు, దేవునికి మాత్రమే తెలియదు Yes, ఆ amen. సమయం. Amen. ఇప్పుడు గమనించండి. కావున నాకు సహాయపడము, నేను పరిశుద్ధాత్మ ద్వారా వివేచించబడి మరియు ఆత్మీయముగా నాకు ఈ కార్యాలన్నీ వివేచింపబడి దేవుని ద్వారా నేను సత్యమును చెప్పుచున్నాను. Amen. ప్రవక్త అంటున్నారు, దేవుని ద్వారా నేను చెప్పుచున్న మాటలు సత్యమునై ఉన్నాయి. Amen. మరియు వాటిలో ప్రతిదీ పరిశుద్ధ గ్రంథములో వాటి స్థానమును గుర్తించి ఉన్నది. Amen. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథములో వాటి స్థానాన్ని గుర్తించి ఉన్నది. Yes. ఇప్పుడు ఈ ముద్ర వెనక ఉన్న ఈ గొప్ప మర్మం ఏమిటో నాకు తెలియదు. హల్లెలూయా. ముద్ర వెనక ఉన్న గొప్ప ఈ 7వ ముద్ర వెనక ఉన్న గొప్ప మర్మం ఏమిటో నాకు తెలియదు. దాని గురించి నాకు తెలియదు. అది ఏమిటని నేను గ్రహించలేకుండా ఉన్నాను. అది ఏమి చెప్పుచున్నదని నేను చెప్పలేను. అయితే ఆ 7 ఉరుములు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండి ధ్వనించి 7 వేరు సార్లు ధ్వనించినవని నాకు తెలియదు. చూస్తున్నారండి? Hallelujah. 7వ ముద్రలో మొదటి ఫోల్డ్ ఇది. Yes, amen. ఏంటి? 7 ఉరుములు అనేవి. అవునా? Amen. మొదటి ఫోల్డ్ ఇది మాత్రం నాకు తెలుసు అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ముద్ర వెనక ఉన్న ఈ గొప్ప మర్మం ఏమిటో నాకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. 3 ఫోల్డ్లు ఉన్నాయి. Amen. 7వ ముద్రలో ఎన్ని ఉన్నాయి? 3 మడతలు ఉన్నాయి. Amen. మొదటి మడత మాత్రమే 7 ఉరుములు. Amen. రెండవ మడత ఏంటి? వధువు గురించి అది. Amen. మూడవ మడత ఏంటి? దేవుని ఏదేని. దేవుని ఏదేనది. Amen. ఎదురుగా. Hallelujah. మరి ఈ మొదటి మడత మనల్ని 2వ మడతలోకి తీసుకెళ్తుంది. Amen. రెండవ మడత, మొదటి మడత, రెండవ మడత, 3వ దాంట్లో తీసుకెళ్తుంది. Amen. అంటే ఇది ఎలాగొన్నది? బూరలు 7వ నెలలో వచ్చే బూరలు నిన్ను ప్రాయశ్చిత్తంలోకి తీసుకెళ్తాయి. బూరలు మరియు ప్రాయశ్చిత్తము కలిసి నిన్ను పర్ణశాలలు 1000 కాలంలోకి తీసుకెళ్తాయి. Amen. రైతులే, ఈ Hallelujah. విషయాలు నువ్వు గ్రహించేనే ఈ సంగతిలో మీరు గ్రహించగలుగుతారు. Amen. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు 7 ఉరుములు ఒకదానికొకటి దగ్గరగా ఉండి ధ్వనించి 7 వేరు సార్లు ధ్వనించినవని నాకు తెలియదు. 7 అంటే ఒకదాని తర్వాత ఒకటి ఈ వేరు సార్లు అంటే వేరు సార్లు ధ్వనించినవని నాకు తెలియదు. మరి అది నేను చూచిన దేనిలో విప్పి బయలుపరిచినది. Amen. అది ఆ 7 ఉరుములు నేను చూచిన దేనిలో విప్పినాయి. ఏడవ ముద్రను హల్లెలూయా. Hallelujah. దేనిలో విప్పి Amen. అది బయలుపరిచినాయి. Amen. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ పట్టుకుంటున్నారా? పిదప నేను దానిని చూచినప్పుడు
నేను దాని భావము కొరకై ఎదురు చూశాను, అది అచ్చట అడ్డంగా ఎగిరి వెళ్ళిపోయినది. హల్లెలూయా. హల్లెలూయా. దాని భావం ఏమై ఉంటుందా అని నేను ఎదురు చూశాను, అంతలో అది అడ్డంగా ఎగిరి వెళ్ళిపోయినది. ఆ యొక్క మేఘము వెళ్ళిపోయినది. పట్టుకుంటున్నారా? ఆమేన్. ఆ 7 దూతలు వచ్చారు, పశ్చిమానికి వచ్చారు, వాళ్ళు ప్రవక్తను తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆమేన్. పట్టుకుంటున్నారు ఈ విషయాలు. అడ్డముగా ఎగిరి వెళ్ళిపోయినది, మరియు దాన్ని నేను గ్రహించలేకపోయాను. అది ఖచ్చితంగా సరియే. చూసారా, దాని కొరకైన గడియ ఇంకా రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అది ఆ వృత్తములోనికి కదలి వెళ్ళుచున్నది. అది చూసారండి ఎలాగుంది? అది త్రిభుజాకారముగా ఉన్నది. ఆ వృత్తములోకి కదలి వెళ్ళుచున్నది. గమనించండి, అది చాలా సమీపముగా ఉన్నది. కావున నేను ప్రభు నామములో మీతో మాట్లాడుచున్నానే, దానిని మీరు చేయవలసిన లేదా గ్రహించవలసిన కార్యముగా ఉన్నది. సిద్ధముగా ఉండండి. ఎందుకనగా ఏదో ఒక కార్యము ఏ సమయమున జరగనై ఉన్నదో మీకు తెలియదు. ఏదో ఒక కార్యము ఏ సమయాన జరగనై ఉన్నదో మీకు తెలియదు. మీరు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ఇది జేబులో రికార్డు చేయబడిన పిమ్మట ఇప్పుడు జరుగుతున్నది. ఇది బహుశా నా 10,000 మంది స్నేహితులు నాకు దూరముగా ఉండును. ఎంతమంది స్నేహితులు దూరం అయిపోతారంట? 10,000 మంది స్నేహితులు నాకు దూరముగా ఉంచును అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా వారు ఈ విధముగా చెప్పెదరు, సహోదరుడు బ్రహ్మాం తనను తాను ఏదో గొప్ప వ్యక్తిగా చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు అని చెప్తారు. వారు చెప్పిన దానికి నాకు దూతలు ఇచ్చిన ఆ ప్రత్యక్షత వేరుగా ఉన్నది. హల్లెలూయా. పూర్తి వేరుగా ఉన్నది. 10 లక్షల మంది సహోదరులు నాకు 10,000 మంది స్నేహితులు నాకు దూరముగా ఉండరు. ఎందుకనగా వారు ఈ విధముగా చెప్పెదరు, సహోదర బ్రహ్మాం తనకు తాను ఏదో గొప్ప వ్యక్తిగా చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు. ఒక సేవకునిగానో లేక ఒక ప్రవక్తగానో లేక ఒకనిగా దేవుని ఎదుట చేసుకొనిచున్నాడు. నా సహోదరులారా, ఆ విధముగా మీరు భావించిన ఎడల అది తప్పని నేను మీకు చెప్పుచున్నాను. అది ఆ విధంగా భావిస్తే తప్పని నేను మీకు చెప్పుచున్నాను. నేను దేనినైతే చూశానో మరియు నాకు ఏదైతే చెప్పబడినదో దాన్ని మాత్రమే నేను మీకు చెప్పుచున్నాను. ఇప్పుడు మీరు కోరినది ఏదైనా చెయ్యండి. ఏమి జరగనై ఉన్నదో నాకు తెలియదు. ఆ 7 ఉరుములు ఆ మర్మములను కలిగి ఉన్నదని నేను ఎరుగుదును. ఆ 7 ఉరుములు ఆ మర్మాలు కలిగి ఉంది. ఆ మర్మములు 7 ఉరుములే కలిగి ఉన్నాయి. నేను ఎరుగుదునది. పరలోకము నిశ్శబ్దముగా ఉండెను. అందరూ అర్థం చేసుకున్నారా? సంఘం చెప్తున్నది. 7వ వచనం చెప్పినప్పుడు పరలోకం అంతా నిశ్శబ్దమే కదండి. అది ఈ సమయం కావచ్చు, ఇప్పుడు ఆ గడియ కావచ్చు, రంగము మీదకి లేచి రావచ్చునని మనము ఎదురు చూచుచున్న ఆ గొప్ప వ్యక్తి రంగం మీదకి లేచి వచ్చుట ఈ సమయమున కావచ్చును, లేక ఆ గడియ ఇప్పుడైనా కావచ్చు. ఎవరండి ఆ గొప్ప వ్యక్తి? ఈ సమయం కావచ్చు, అది ఈ గడియ కావచ్చు అంటున్నాడు. రంగం మీదకి లేచి రావచ్చునని మనం ఎదురు చూచుచున్న ఆ గొప్ప వ్యక్తి రంగం మీదకి లేచి వచ్చుట ఈ సమయం కావచ్చు అంటున్నాడు, లేక ఆ గడియ ఇప్పుడైనా కావచ్చు అంటున్నాడు. హల్లెలూయా.
మీరు పట్టుకుంటున్నారా? ఆమేన్. ఈ వాక్యం జాగ్రత్తగా పట్టుకోండి. ఒకవేళ నేను జనులను మరలా వాక్యం యొద్దకు తీసుకొని పోవుటకు ప్రయత్నించుట వల్ల ఈ పరిచర్య ఒక పునాదిని వేసి ఉండవచ్చు. Amen. హల్లెలూయా. హల్లెలూయా. జనులని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ప్రవక్త? వాక్యం వాక్యం యొద్దకు. యొద్దకు. Glory. మరియు అది కనుక ఆ విధముగా చేసి ఉన్న ఎడల మీ మేలు నిమిత్తం మిమ్మలను నేను విడిచి వెలుచున్నాను. ఎవరు విడిచి వెళ్తుంది? ప్రవక్త. మీ మేలు నిమిత్తం. Amen. హల్లెలూయా. Hallelujah. నేను మిమ్మల్ని విడిచి వెలుచున్నాను. అంటే ప్రవక్త ఇప్పుడు దాకా ఏలియా పరిచర్య చేశాడు, Amen. మోషే పరిచర్య చేశాడు. Amen. మోషే పరిచర్య సంఘ శాఖల నుండి బయటకు తీసుకురావడం, Amen. ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడం. Amen. ఏలియా పరిచర్య పిల్లల యొక్క విశ్వాసాన్ని అపోస్తుల బోధ వైపుకు తిప్పటం. Amen. ఈ రెండు జరిగించాడు. Amen. 7వ దూత పరిచర్య సమస్త మర్మాలు కూడా విప్పేశాడు. Amen. ఇప్పుడు రాయబడని సంగతుల వైపుకి తిరుగుతున్నాడు. Amen. ఆ 7 ఉరుముల వైపుకి తిరుగుతున్నాడు. Amen. 7 ఉరుముల వైపుకి తిరిగేటప్పుడు ప్రవక్త వదిలి వెళుతున్నాడు. Amen. అక్కడ ఉన్న సంఘమును వదిలి వెళుతున్నాడు. అక్కడ ఉన్న ప్రజలకు వదిలి వెళుతున్నాడు. ఆయన మేఘంలోకి కొనిపోబోతున్నాడు. అక్కడ నేను మిమ్మల్ని విడిచి వెళుతున్నాను మీ క్షేమము నిమిత్తము. ఏంటి ఆ క్షేమము? ఆ ఉరుములు తీసుకొని రావడానికి, ఆ ప్రత్యక్షతను తీసుకొని రావడానికి అది ఈ గడియే, అది ఈ సమయమే. ఆ మహా వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి ఇప్పుడు రంగం మీద ఉన్నాడు. ఆ ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. ఆ 7 ఉరుముల కోసం వెళ్ళే వ్యక్తి, ఆ క్రీస్తు కోసము వెళ్ళే వ్యక్తి, ఆ యొక్క 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను తీసుకోవడానికి వెళ్ళే వ్యక్తి ఇప్పుడు ఇక్కడ రంగం మీద ఉన్నాడు. Amen. Glory. Hallelujah. మీరు ఈ విషయాలు పట్టుకోవాలనుకుంటున్నాను. Amen. హల్లెలూయా. Hallelujah. అది కనుక ఆ విధముగా చేసి ఉన్నాయా మీ మేలు నిమిత్తం మిమ్మల్ని నేను విడిచి వెళ్ళుచున్నాను. Amen. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళుచున్నా. Amen. దేని నిమిత్తం? మీ మేలు కొరకు. Amen. ఏం తీసుకొని వస్తాను ఆ 7 ఉరుములు తీసుకురావడానికి. 7 ఉరుముల యొక్క మర్మం Amen. తీసుకురావటానికి. ఏంటి భాష గారు ఆ 7 ఉరుములు ఏమిస్తాయి? ఎత్తమైన విశ్వాసం, నీ దేహము మార్పు, విమోచన, నీ యొక్క విమోచన, నీ దేహము యొక్క మార్పు. హల్లెలూయా. ఆ రాయబడిన సంగతుల యొక్క భావాన్ని తీసుకురావడానికి ఆమేన్. ప్రవక్త ఇక్కడ వారిని వదిలి వెళుచున్నాడు. Amen. ఒకే సమయంలో మేము ఇరువురము ఇక్కడ ఉండలేము. హల్లెలూయా. మీరు చూడు మొదటి రాకడలో ఏం జరిగిందో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రవక్త, అవునా? Hallelujah. నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది. Amen. ఒకే సమయంలో మేము ఇరువురు కూడా ఉండలేము. Amen. Hallelujah. అవునా కాదా? Glory. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడో చూడు. ఒకే సమయంలో మేము ఇరువురం ఇక్కడ ఉండలేము. చూసారా? ఆ విధముగా అయిన ఎడల అతను హెచ్చించబడవలేదు, Amen. నేను తగ్గించబడవలేదు. Amen. నాకు తెలియదు. హల్లెలూయా. ప్రవక్త నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అతను హెచ్చించబడాలని. ఇప్పుడు దాకా ఏ పరిచర్యలు జరిగి ఉన్నాయి? ఇప్పుడు నా సేవ యొక్క ప్రస్తుత దశ, నా సేవ ప్రస్తుత దశ ఏంటి? అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. వేల మంది స్నేహితులను ఇక్కడ ప్రవక్తకి దూరమాకపోతున్నారు. ఇక్కడ దేవ పౌరులు వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏంటి పరిచర్య కిరీటం చేయబడతా ఉన్నది, పరిచర్య మార్చబడతా ఉన్నది. ఇక్కడ కూడా ప్రవక్త జీవితంలో పరిచర్య మార్చబడుతుంది. 3వ ఈడ్పు పరిచర్యలోకి ప్రవక్త అడుగు పెడతా ఉన్నాడు. Praise the Lord. ఏంటి పాస్టర్ గారు 3వ ఈడ్పు పరిచర్య? అవును, ప్రకటన 10 ఇందాకే మనం చూసాం. ప్రకటన 10లో 7 దూతలు వచ్చి ఉన్నారు. అది మొదటిగా మనం చూస్తున్నాము చిన్న పక్షులు.
తర్వాత పెద్ద పావురాలు, తర్వాత ఇక మూడవది దూతలు. చిన్న పక్షులు మొదటి ఈర్పై ఉన్నది, పెద్ద పావురాలు రెండవ ఈర్పై ఉన్నది, ఇక దూతలు ఇక మిగిలి ఉన్నది. అదే ఆ మూడవ ఈర్పు పరిచర్య అయి ఉన్నది. ఇప్పుడు ప్రవక్త జీవితంలో పరిచర్య మార్చబడుతుందా? ఇప్పుడు మీరు చూడండి, మోషే పరిచర్య చేశాడు, ఏలియా పరిచర్య చేశాడు, 7వ దూత పరిచర్య చేశాడు. ఇప్పుడు క్రీస్తు పరిచర్యలోకి ప్రవక్త అడుగు పెడతా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు పరిచర్యలోకి ప్రవక్త 3వ ఈర్పు పరిచర్యలోకి, అంటే 3 పరిచర్యలు ప్రవక్తలో జరిగాయా? ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటున్నాను. అందుకే ఇక్కడ అంటున్నాడు, అమ్మ ఎలా పేరమ్మా 327. హల్లెలూయా. ఒకే సమయంలో మేము ఎరువులము ఇక్కడ ఉండలేము. చూసారా? ఆ విధముగా ఆయన ఎడల నేను హెచ్చింపబడవలను, అతడు హెచ్చింపబడవలను, నేను తగ్గించబడవలను. నాకు తెలియదు. హల్లెలూయా. అతడు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అంటున్నాను. నాకు తెలియదు. హల్లెలూయా. అయితే అదేమిటోనని నేను చూడగలిగిన భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించెను. గమనించండి. హల్లెలూయా. అదేమిటో నేను చూడగలిగిన భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అది భాగ్యమా? గొప్ప భాగ్యం సార్. నిజంగా భాగ్యమే. ఈ లోకంలో వెండి బంగారాలు ఇవి భాగ్యాలు కావు, మేడ మిద్దెలు ఇవి భాగ్యాలు కావు. ఇవన్నీ అణు ఆయుధాలకి మేత అవబోతున్నాయి. మనుషులు కూడా మేత కాబోతున్నారు. అన్ని సమస్త సృష్టి మొత్తం యావత్తు కూడా తుడిచిపెట్టబోతుంది. నోవాహు దినాల్లో తుడిచిపెట్టబోయినట్టుగా అణు ఆయుధాల ద్వారాగా పూర్తిగా ధ్వంసం కాబోతుంది. ఏంటంటే ఒక్కొక్క చోట అణు ఆయుధాలు ఉపయోగిస్తే గడ్డి కూడా, అక్కడ పచ్చని గడ్డి కూడా కనపడదండి. మీరు చూసారో లేదో, ప్రవక్త చూసిన 7 దర్శనాలలో చివరి దర్శనం అమెరికా బ్లాస్ట్. అమెరికా మీద ఆ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఆయుధాలు రష్యా వేసినప్పుడు అక్కడ దట్టమైన పొగలతో అమెరికా భూభాగం అంతా కనబడింది. మేర పచ్చని గడ్డి కానీ జీవరాశి పొగ, నల్లని దెబ్బలు. ఏంటది? అణు ఆయుధాలకి మేత. మనము కట్టుకున్న అందమైన బిల్డింగ్ లో ఉంటామనుకుంటున్నారా? ఏది రక్షించలేదు. చూస్తే ఆయన రక్షణ, ఆయన దుర్గము, ఆయన ఎత్తైన కోట, ఆశ్రయపురం ఆయనే. ఇప్పుడే నువ్వు శీఘ్రంగా ఆయన ఆశ్రయించు. ఇక్కడ అంటా ఉన్నాడు, అది భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించెను. గమనించండి, ఎంతవరకు నాకు విప్పబడి అంతవరకు నాకు విప్పబడి బయలుపడేది. ఇప్పుడు అది సత్యమై ఉన్నది. అది విప్పబడింది, నాకు అది బయలుపరచబడింది, అది సత్యమై ఉన్నది. ఈ వారంలో జరిగిన సంగతులు నిశ్చయముగా మీరు గ్రహించి ఉందని నేను అనుకుంటున్నాను. ఆ చిన్న బాలుడు కాలిన్స్, ఆయన పేరేంటే ఆ బాలుడు కాలిన్స్, ఆ రోజు రాత్రి చావు బతుకుల మధ్య అక్కడ పడి ఉండటం మీరు గమనించారని నేను నమ్ముతున్నాను. ఏం జరిగింది? ఆ చిన్న బాలుడు కాలిన్స్ కి చావు బతుకుల మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆ చిన్న బాలిక వ్యాధితో బాధపడుతూ ఉన్నది. దేవుని యొక్క రాజ్యము వచ్చుచున్నది, మరియు అది ఒక ఛాయ లేక నీడవనే ఉంది. ఎంతో నిజమైన రూపమును అది దాల్చుచున్నది. ఇప్పుడు అది జనులను గుక్క తిప్పుకోకుండా చేయకూడదు, సందేహముతో కలవరపడనీయకూడదు. నీతీకరణ నుండి శుద్ధీకరణలోనికి, శుద్ధీకరణ నుండి పరిశుద్ధాత్మ బాప్తిసములోనికి, ఇప్పుడు ఇచ్చటకు ఇక్కడకు వచ్చాం. అంటే నీతీకరణ దాటుకున్నాం, శుద్ధీకరణ దాటుకున్నాం, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని దాటుకొని ఇప్పుడు ఇచ్చటకి ఇక్కడకు వచ్చాం. చూసారా? మనము
అంతకంతకు దేవునికి అతి సన్నిహితంగా అత్యంత దగ్గరగా సన్నిహితులు అవుతూ ఉన్నారు. నీతీకరణ నుండి శుద్ధీకరణ, శుద్ధీకరణ నుండి పరిశుద్ధాత్మ బాప్తిజం, పెంతెకొస్తు దినాలు వచ్చిందా? ఆ తర్వాత మనం చూస్తున్నాం ప్రవక్త యొక్క పరిచర్య. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. మెథడిస్టు సేవకులారా, మీ యొక్క శుద్ధీకరణ వర్తమానము లూథర్ ప్రసంగించిన దానికంటే మిన్నగా ఉండటం మీరు చూచుటలేదా? అవును, లూథర్ ప్రసంగించిన దానికంటే ఈ బాప్టిస్టులు మెథడిస్టులు ప్రసంగించిన శుద్ధీకరణ వర్తమానము కొంచెం హైలైట్ అయ్యి ఉన్నది. పెంతెకొస్తు వారులారా, ఇప్పుడు పెంతెకొస్తు వారి గురించి చెప్తున్నాడు. బాప్తిస్మమును మీ వర్తమానమును మెథడిస్టులు ప్రసంగించిన దానికన్నా పైగా ఉన్నదని సంగతి మీరు చూచుటలేదా? బాప్టిస్టులు మెథడిస్టులు వీరు చెప్పిన వర్తమానము కంటే కూడా పెంతెకొస్తు వారులకు మీరు మీ వర్తమానము కొంచెము హైలైట్ ఎత్తుగా ఉన్నదని మీరు గ్రహించడం లేదా? అని సంగతి మీరు చూచటం లేదా? నేను ఏ అర్థంతో చెబుతున్నానో మీకు తెలియనా? ప్రవక్త అంటున్నాడు, అనేక కార్యాలు బయలు వెళ్ళుచున్నట్టును మనం చూసాం. మరి అది సరియే. మరియు ఎవరైనాను తప్పును తృణీకరించిన, ఏమంటున్నాడండి? ఎవరైనాను తప్పును తృణీకరించిన మరియు జనులు సత్యము కాని అబద్ధమైన కార్యాలు చెప్పిన ఎడల నేను దాన్ని అసహించుకుంటాను. అలాగే ప్రవక్త అంటున్నాను, అసత్యమైన బోధన నేను అసహించుకుంటానంటున్నాను. అయితే నేను దృఢమైన సత్యాన్ని ప్రేమిస్తాను. సత్యమును నేను ప్రేమిస్తాను. అది ఎంతగా ఈ విధముగా లేక ఆ విధముగా ఇబ్బంది కలిగించినా పర్వాలేదు. అది గనక సత్యమైన ఎడల దేవుడు చివరకు అది సత్యమని చూపించును. ఆయన గనక దానిని చేయని ఎడల రాబో దినాలలో నేను చూచిన దర్శనము నిజము కాదని రుజువగును. ఇప్పుడు నాకు నేనుగా ఎచ్చకున్నాను, మీరు చూడండి. మరి నేను చూశాను, ఒక దర్శనం చూశాను. హల్లెలూయా. నేను చెప్తున్నది ప్రతిది కూడా సత్యమైన ప్రవక్త చెప్తా ఉన్నాడు. సహోదర బ్రహ్మం, అది ఎప్పుడు జరుగును? ప్రవక్తలకు వస్తున్నాయి సార్. బ్రహ్మం, అది నువ్వు చూసిన ఆ దర్శనము అనేది ఎప్పుడు జరుగును? నేను మీకు చెప్పలేను, నాకు తెలియదు. అయితే ఏదో ఒక దినాన మనము మరలా ఈ భూమిపై కొనని ఎడల, ఈ భూమిపై కొనని ఎడల మనము దూరమున ఉన్న క్రీస్తు యొక్క తీర్పు సింహాసనం యొక్క కలుసుకుందాం. ప్రవక్త ఏమంటున్నాడు? ఏదో ఒక దినాన మనము తిరిగి మరలా ఈ భూమిపై కలుసుకుంటాం. అవునా? ఎప్పుడు? ప్రధాన దూత శబ్దములో వాళ్ళందరూ, నిద్రించిన వాళ్ళందరూ కలుసుకోవాలిగా. సజీవులుగా ఉన్న వీరిని కలుసుకోవాలిగా. అవునా? ఒకవేళ నీవు గనక ఆ గుంపులో ఈ గుంపులో రెండు గుంపుల్లో లేవనుకో, నిద్రించిన పరిశుద్ధుల్లో లేవు, సజీవముగా ఎత్తబడే గుంపులో లేవు, ఈ రెండు గుంపుల్లో లేవనుకో, నిన్ను ఎక్కడ కలుసుకుంటామంటే దేవుడు సింహాసనం దగ్గర, న్యాయ తీర్పు దగ్గర, అక్కడ కలుసుకుంటాం. ప్రవక్త ఏమంటున్నాడు? అయితే ఏదో ఒక దినమున మనము ఈ భూమిపై కలుసుకొనని ఎడల మనము దూరంలో ఉన్న క్రీస్తు యొక్క తీర్పు సింహాసనం మీద కలుసుకుంటాం. మీరు కనుగొనబోయేది ఏదనగా, ఆ గదిలో దేవుని యొద్ద నుండి తక్కిన వాటి వలె బయలుపాటు వచ్చినప్పుడు అవి ఆ ముద్రలో ఒక ముద్ర మర్మం. అది పడకుండుటకు కారణం అది 7 ఉరుములు, వాటి యొక్క స్వరమును ఉరుముటయే. అంటే పాస్టర్ గారు ప్రతి దూత ప్రవక్త దగ్గరికి వచ్చి ముద్రని ఇప్పాడా? ముద్రని ఇప్పాడా? ముద్ర అంటే మరుగై ఉన్నది, ముద్ర వేయబడినది. ఆ ముద్ర వేయబడిన దానిని విప్పాడా?
ఆ మరుగై ఉన్న సంగతులు దూత ప్రవక్తకి చెప్పాడా? ఆమేన్. హల్లెలూయా. ఇది అందుకే చాలా ఇంపార్టెంట్. ఇది ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. మీరు కనుగొనబోవున్నది ఏమనగా, ఆ గదిలో దేవుని యొద్ద నుండి తక్కిన వాటి వల్లే బయలుపాటు వచ్చినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 7 ఉరుములు గురించి చెప్తున్నాడు. ఆ ముద్రల్లో ఒక ముద్ర మర్మం. ఆ ముద్రలలో ఒక ముద్ర మర్మం. అది బయలుపడకుండుటకు కారణం అది 7 ఉరుములు వాటి యొక్క స్వరమును ఉరుముటయే. ఆమేన్. ఇప్పుడు 7 ముద్రలు ఉన్నాయి. ఆమేన్. 6 ముద్రలు చెప్పాడు. ఏంటది? మొదటి ముద్ర తెల్లపు రంగు గురించి చెప్పాడు. రెండవ ముద్ర ఎర్రపు రంగు, మూడవ ముద్ర నల్లపు రంగు గురించి చెప్పాడు. నాలుగవ ముద్ర పాండువర్ణ రంగు గురించి చెప్పాడు. ఐదవ ముద్ర బలిపీఠం కింద ఆత్మ చెప్పాడు. ఆరవ ముద్ర శ్రమల గురించి చెప్పాడు. 7వ ముద్ర దగ్గరికి వచ్చేసరికి చెప్పలా. ఆమేన్. ఏమి చెప్పలా? చెప్పడా? ఏంటి భాష గారు 7వ ముద్ర గురించి ఎందుకు ఏం చెప్పలా? ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ ఇది జాగ్రత్తగా పట్టుకోండి. మీరు కనుగొనబోవున్నది ఏమనగా, ఆ గదిలో దేవుని యొద్ద నుండి తక్కిన వాటి వలె బయలుపాటు వచ్చినప్పుడు అవి ఆ ముద్రలలో ఆమేన్. ఒక ముద్ర. మొత్తం ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలలో ఒక ముద్ర. ఒక ముద్ర మర్మం. అది బయలు పడకుండా ఉండుటకు కారణం. ఆమేన్. ఏది బయలు పడకుండా ఉంది? 7వ ముద్ర. రాయబడలేదు కదా. ఆ రాయబడకుండా ఉండటానికి కారణం హల్లెలూయా. హల్లెలూయా. బయలు అక్కడ అంటున్నాడు ఒక ముద్ర మర్మం. ఆ మర్మం అది బయలుపడకుండా ఉండటకు కారణం అది 7 ఉరుములు వాటి యొక్క స్వరములు ఉరుముటయే. హల్లెలూయా. హల్లెలూయా. 7 ఉరుములు వాటి యొక్క స్వరమును ఉరుముటయే. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూసారా 7వ ముద్రలో మొదటి ఫోల్డ్ అదే కదండి. ఆమేన్. 7వ ముద్ర గురించిన మర్మము తెలుసుకోవడానికి ప్రవక్త పశ్చిమానికి వెళ్ళాడా? ఆమేన్. మేఘంలోకి వెళ్ళాడా? ఆమేన్. ఆ 7 ఉరుముల దర్శనాన్ని పొందుకున్నాడా? ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడా? మరలా వచ్చి సంఘానికి ఇస్తా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మీరు 6 ముద్రల గురించిన మర్మం మీ దగ్గరకు వచ్చినది. 7వ ముద్ర గురించిన మర్మం వచ్చేసరికి అది నిశ్శబ్దముగా ఉన్నది. దాని గురించిన మర్మం ఏమిటంటే ఏమై ఉన్నదంటే మరలా ప్రవక్త అంటున్నాడు ఆ ముద్రలలో ఒక ముద్ర మర్మం. అది బయలుపడకుండా ఉండుటకు గల కారణం ఏంటంటే అది 7 ఉరుములు వాటి యొక్క స్వరమును ఉరుముటయే. అది 7 ఉరుముల కింద ఉన్నది. ఆమేన్. 7వ ముద్ర 7 ఉరుముల కింద ఉన్నది. ఆమేన్. ఇప్పుడు 7 ఉరుములు రాయబడలేదు. ఆమేన్. ఆ 7 ఉరుములు రాయబడ్డాయా అండి? పలకబడ్డాయి కానీ రాయబడలేదు. పలికినప్పుడు నేను రాయబోచి ఉండగా వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక దూత చెప్పగా వింటిని. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వాటిని రాయొద్దని చెప్పాడు. ఆమేన్. ఇప్పుడు అవి రాయబడలేదు. ఆ రాయబడిన సంగతుల గురించి ప్రవక్త తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఆమేన్. అంటే ఇప్పుడు ఉరుములు వ్రాయబడలేదు. ఆ ఉరుములు కూర్చున్న బయలుపాటు పొందుకోవడానికి ప్రవక్త వెళ్ళాడు. ఆ 7 ఉరుములు వాటి యొక్క స్వరమును ఉరుముటయే మరియు అది అక్కడ ఖచ్చితముగా ఉన్నది. ఎందుకనగా దాని గురించి ఏమీ తెలియలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఖచ్చితంగా ఉందన్నాడా? ఆమేన్. అది అక్కడ ఖచ్చితంగా ఉందన్నాడా? ఆమేన్. ఎందుకనగా ప్రవక్త అంటున్నాడు ఎందుకంటే దాని గురించి ఏమీ తెలియలేదు. అది రాయబడను కూడా లేదు. రాయబడలేదు, తెలియలేదు. ఆమేన్. కావున మనము అంత్యకాలంలో ఉన్నాము.
మనం ఇక్కడ ఉన్నాము. ఆమేన్. ఆయన యొక్క వాక్యము కొరకు నేను ఆయనకు వందనాలు చెల్లించుతున్నాను. హల్లెలూయా. ఈ వాక్యము చెవి గలవాడు వినుడుగాక. ఆమేన్. అందరికీ కాదండి ఈ వాక్యం. 7వ ముద్ర అనేది సామాన్యమైన విషయాలు కావు. ఇది మీరు ఎంతో దీనులుగా ఉంటే దేవుడు మీకు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. మీరు చూసారా, మీరు 7 ముద్రలు చెప్పేటప్పుడే ప్రవక్త ఏమంటున్నాడంటే దీనముగా ఉండండి, దీనులుగా ఉండండి, దీనులుగా ఉండండి, దీనులుగా ఉండండి. ఎందుకంటే దీనులుగా ఉండటం ద్వారాగా ఈ సంగతులు మనం గ్రహించుకోగలం. హల్లెలూయా. ఇక్కడ కొంచెం చూద్దాం. ఈ పారాగ్రాఫ్లో వచ్చేద్దామండి. ఇక్కడ ఏమంటున్నాడు? 337 యేసు క్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడు చూడమ్మా. ఖచ్చితంగా మనం అంత్యకాలంలో రాయబడలేదు, కావున మనం అంత్యకాలంలో ఉన్నాము. మనం ఇక్కడ ఉన్నాము. ఆయన యొక్క వాక్యము కొరకు నేను ఆయనకు వందనాలు చెల్లించుచున్నాను. యేసు క్రీస్తు కొరకు నేను ఆయనకు వందనాలు చెల్లించుచున్నాను. మన పాపముల పరిహారార్థం నిమిత్తం ఆయనను పంపని ఎడల. ఎవరిని? మరి చాలా మంది యేసుక్రీస్తు రాలేదంటున్నారు. మెసేజ్లో ఉన్నారు. మన పాపముల పరిహారార్థం నిమిత్తం, మన పాపముల పరిహారార్థం నిమిత్తం ఆయనను పంపని ఎడల మనమందరము ఏ నిరీక్షణ లేక ఏ పాపమను వెంటలో పడి ఉండేవారు. మరి ఆయన పంపించారా? ఆయన వచ్చాడా? అదే 7th సీల్, అదే 7వ ముద్ర, అదే ప్రభువు రాకడ. 7వ ముద్రే ప్రభు రాకడ. 7వ ముద్రే ప్రకటన 10:7. 10:1. 10:1 వచ్చింది. 10:1 10:8 వస్తుంది. పట్టుకుంటారా ఈ విషయాలు? యేసుక్రీస్తు కొరకు నేను ఆయనకు వందనాలు చెల్లించుచున్నాను. మన పాపముల పరిహారార్థ నిమిత్తం ఆయన పంపని ఎడల మనమందరము ఏ నిరీక్షణ లేక పాపం అనే పెంటలో పడి ఉండేవాళ్ళం. అయితే ఆయన యొక్క కృప వలన ఆయన యొక్క రక్తము పాపములన్నిటినీ శుద్ధీకరించినది. ఒక్క చుక్క సీర ఒక బకెట్ లో ఉన్న క్లోరాక్స్ లో వేసిన ఎడల ఆ సీరాను మీరు మరలా ఏ విధముగా చూడలేరో అదే విధంగా మన పాపాలు కూడా యేసుక్రీస్తు రక్తములో కనబడకుండా పోవును. మన యొక్క పాపములు ఒప్పుకొనబడినప్పుడు అది యేసుక్రీస్తు రక్తములో వేయబడును. ఆ పాపములు మరలా జ్ఞాపకం చేసుకొనబడవు. దేవుడు వాటిని మరిచిపోయాను, మరుపని సముద్రంలో వేస్తున్నాడు. అసలు ఆ పాపములు చెయ్యబడనే లేదంటున్నాడు. మన పాప పరిహారము కొరకు ఆ బలి అక్కడ ఉన్నంత వరకు, బలి అక్కడ ఉన్నంత వరకు అది అంతే. దానిని గురించి ఏ బోధ లేదు. దానిలో ఉన్న కార్యం అదే. చూసారా, మనము ఇక్కడ నుండి మనము ఇక నుండి పాపులము కాము. దేవుని యొక్క కృప వలన మనం ఇక క్రైస్తవులమై ఉన్నాము. గుర్తించుకోండి, మనము ఎంత చెడ్డవారముగా ఉండవలెనో అంతగా ఉన్నాం. అయితే చూడండి, దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించబడి ఈ దినమున క్రైస్తవులమై ఉన్నాం. సహోదరులుగా సహోదరులుగా ఇప్పుడున్న విధముగా అది మనల్ని మార్చి ఉన్నది. అది దేవుడు కృపే. పరిశుద్ధులుగా చేసి ఉన్నది. అది దేవుడు కృపే. నిత్య జీవానికి పాత్రులుగా చేసి ఉన్నది. అది దేవుడు కృపే. 7వ ముద్రను గ్రహించుకునేలాగా చేసి ఉన్నది. అది దేవుడు కృపే.
7 ఉరుముల ప్రత్యక్షతని ఇచ్చి ఉన్నది. అది దేవుడి కృపే. మన జీవితాన్ని యథాబాటులోకి తీసుకొని వెళతా ఉన్నది. అది దేవుడి కృపే. ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తున్నారు? నిజముగా ఆయన ప్రేమిస్తున్నారా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించను కాక. నెక్స్ట్ వారం 338వ పేర. 338వ పేర. చాలా మంది స్నేహితులు ప్రవక్తను వదిలిపెడతా ఉన్నారు. ఈ వర్తమానము చెప్పేటప్పుడు వేల మంది సహోదరులు దూరం కాబోతా ఉన్నారు అంటున్నారు. అలాగే విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఆ 7వ ముద్ర విప్పబడుతున్నప్పుడు చాలా మంది దూరం అవుతా ఉంటారండి. మీ జీవితంలో కూడా 7వ ముద్ర జరగాలని ఎంతమంది కోరుకుంటా ఉన్నారు? నిజముగా మనము చివరకు వచ్చి ఉన్నాం. అలాగే ఇంకా ఎన్ని పేరాలు ఉన్నాయంటే చాలా దగ్గర నాలుగు పేజీలు ఉన్నాయండి. 375వ పేరా దాకా. తర్వాత ప్రవక్త అంటున్నాడు కొంచెం లోతైన విషయాలు 376 నుండి తీసుకుంటున్నాడండి. అంటే 376వ పేరాలో ఏమంటున్నాడంటే, సహోదరుడు అంటున్నాం 261 నుండి 374 భాగాలకు లోపల ఉన్న కార్యాలు ప్రారంభంలో విడుదల చేయలేదు. అయితే 377 నుండి 414 భాగమును సోమవారం అంటే ఆదివారం చెప్పారు. ఇది సోమవారం చెప్తున్నారు. మార్చి 25వ తారీఖు 1963వ తారీఖు సంవత్సరమున కొనసాగించారు. కొనసాగించి సోమవారం చెప్పినది ఈ 7 ముద్రల దేవుడు వీటితో అధికారపూర్వకంగా ముగించారు. అనుకుంటున్నారండి. దీని కలపడం జరిగిందన్నమాట. మరి 375వ పేరా వరకు ఇంతవరకు అయిపోయింది. తర్వాత 7వ ముద్ర కొనసాగుతున్నది అని చెప్పి దీన్ని కలపడం జరిగింది. సోమవారం చెప్పారు. అలాగే సరే, చాలా జాగ్రత్తగా మనం విన్నాం. అంటే మనం ఇంకా 4 పేజీలే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాం. మనము ఆల్రెడీ వీటిల్లో మనం చెప్పుకున్న విషయాలే వస్తాయి. మనము ఆల్రెడీ చెప్పుకున్న విషయాలే వస్తాయి ఈ కొనసాగించిన దాంట్లో. కానీ ఇంకొంచెం డెప్త్లో వస్తాయి. అవి మనం చూద్దాం అక్కడికి వెళ్ళినాక. ఆల్రెడీ మనము ముగింపులో ఉన్నాం. 7వ ముద్ర కూడా ముగించి కంప్లీట్ కాబోతా ఉన్నది. హల్లెలూయా. మరి ప్రార్థించండి. మరి ఇంకా 4 పేజీలే ఉన్నాయి. 375 కల్లా అయిపోతుంది. అంతేనండి. 75 కల్లా 375 కాలం కల్లా 7వ ముద్ర అయిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు విషయాలన్నీ కూడా జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఒక 1-2 పూటల్లో ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత మనము దాన్ని కొనసాగించిన దాంట్లో లోతైన విషయాలు కూడా ధ్యానించాలి. దేవుడు మాట దీవించాల్సిన